చంటి గారు కూడా విచ్చేశారు, వెంకప్పనాయుడు గారు కూడా విచ్చేశారు. ముందుగా వీరిని దేవాలయం దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. గౌరీ సురేష్ నాయుడు గారు కూడా వచ్చారు. బాబు వారిని గుడికాడికి తీసుకెళ్ళండి. అమ్మా మీరు అందరూ కూర్చోండి. బాలకృష్ణ వాసు గారు పక్కన మీరు కూర్చోవాలి, కూర్చోండి. అన్నగారు కూర్చోండి. దయవచ్చి స్టేజీకి ఎవరు ఉండకూడదు. కుడి చేతి పక్కకి ఎడం చేతి పక్కకి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు అందరికీ కూడా చక్కగా మహిళా సోదరిమణులు వినవలసిన కార్యక్రమం ఇది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏలూరు వచ్చినప్పుడు అయ్యా అన్ని ఆడవాళ్ళకే పథకాలు ఇస్తున్నారు, మా మగవారికి కూడా మీరు ఏదైతే న్యాయం చేయాలని నేను మీ అందరి సంవత్సరాలుగా ప్రయాసంగా అడుగుతా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్ని మహిళలుగా ఇస్తున్నారు, మాకేమో లేదా అని నేను అడుగుతాను. మీరేమో అనేది కావచ్చు తప్పదా పార్టీ నగరాధ్యక్షులు కొత్తపల్లి శివప్రసాద్ గారిని, జనసేన పార్టీ నగరాధ్యక్షులు మా అల్లుడైన నగరెడ్డి కాశీ నగేష్ గారిని,
మరి ఈ యొక్క ట్రస్ట్ ఇన్ఛార్జి డివిజనల్ ఇన్ఛార్జి జనసేన పార్టీ నాయకులు సోదరులు రెడ్డి గౌరవ్ గారిని, వదిలిశెట్టి శ్రావణ్ కుమార్ గారి జనసేన నాయకుల్ని, మరి అలాగే గంచేరి సురేష్ గారిని, జాలా బాలాజీ గారిని, గురుకూరు పద్మ గారిని దయవుంచి కుర్చీలు లేకపోతే పక్కన ఉంచవలసిందిగా కోరుచున్నాం. రెడ్డి ఈశ్వరరావు, పరసారి రాంబాబు, వారి తమ్ముడు ప్రసాదు, బాలరాజు, బొంగాకొండ, బుల్లబ్బాయి, కంపారెట్లు, నాగరాజు, సింకెట్ నారాయణ ప్రసాద్. మరి ఇప్పుడు రెండో డివిజన్ గారు అప్పలనాయుడు గారిని, చంటి గారిని రెండో డివిజన్ నుంచి వారు పోలాంగ్ గుర్తింపు చేస్తున్నారు. దయవుంచి వేదికన ఎదుర ఆ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తప్ప ఎవరో ఉండొద్దు. దయవుంచి నానా ట్రాన్స్ఫర్ గారికి వెళ్తున్నారు. బాబా అందరూ కూడా దయవుంచి అందరి సంవత్సరాలు ఏం బాధపడద్దు. కానివ్వాలి సురేష్ నాయుడు గారికి జాతా వైపు హలో 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 దయవుంచి అందరూ కూడా చక్కగా ఎడంగా ఉండండి. తెలుగుదేశం పార్టీ మహిళా సోదరులకు, నందమూరి అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఒక్కరే ముందు. మరి మహిళా సోదరులందరూ కూడా మీరు వినాలి. ఏమన్నా నేను తప్పు మాట్లాడితే ఒరే ఎదవనా కొరక నువ్వు తప్పు మాట్లాడుతున్నావని నిన్ను నిలవేసి చెప్పుతో కొట్టండి. రెండు విషయాలు చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి మహిళలను మోసం చేసిన ఘనత నేను చెప్తున్నా. 200 రూపాయలు పెన్షన్ ఉండేది 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఎక్కినప్పుడు. 2013లో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు 200 రూపాయల పెన్షన్ నాకు అధికారం ఇవ్వండి, 1000 రూపాయలు చేస్తానన్నాడు. 1000 రూపాయలు 2014లో ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 2014 చేసిన తర్వాత 2019లో జనవరి నెలలో మహిళా సోదరుల కోసం 10,000 రూపాయలు పసుపు కుంకుమ వేశారా వేయలేదా? చెప్పనమ్మా, వేశారా వేయలేదా? వేశాడు. వేసిన తర్వాత ఎలాగైనా సరే పెన్షన్దారులకి ఏమైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపింగ్ లాస్ట్ రోజున నరసరావుపేట కోడేశ్వర ప్రసాద్ గారి నియోజకవర్గంలో కాళ్ళు మోకరించి నన్ను గెలిపించండి, పసుపు మాకు రాశారు, మా మొహాలకి చక్కటి తిలకం పెట్టు ఆ దుర్మార్గుడికి దిద్దారు. 80 సంవత్సరాలలో క్యాలెండర్లు కనబడేవి. మరణించిన వారి 18 సంవత్సరాలు జగన్ బ్రాండ్లు తాగే చచ్చిపోతున్నారని చెప్పేసి నివేదికలు కూడా ఇచ్చిన మాట వాస్తవా కాదా? నన్ను అధికారంలో తీసుకురండి. 45 సంవత్సరాలు మహిళలకు పెన్షన్ అన్నాడు. ఇచ్చారా? లేదు. ఇచ్చే పరిస్థితి ఆ దంపతులే బాగుంది. మరి ఇలాగా చెప్పుకుంటూ పోతే ఏమి చేశాడని చెప్పేసి ఈరోజు సిద్ధం అని అన్నాడు. మనమే అంటున్నాం సిద్ధం, పేరుకి సిద్ధం, ఇంటికి పంపిస్తానికి సిద్ధం, ఇంటికి పంపిస్తానికి సిద్ధం. ఆయనకు కలందంట, మనకే కలం ఉంది. ఆయన జైల్లో కూర్చుని చెప్పకూడదు తినడానికి మనకే కలం ఉంది. త్వరలోనే ఆ రోజులు రాబోతున్నాయి. మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఏం చేశారని మన 6,000 ఇచ్చారండి అన్నాని గారు ఏలూరులో 32,000 ఇచ్చారు. మీరు ఎవరన్నా ఒక్క గొప్ప వస్తే నన్ను
చెప్పేటువంటి వచ్చి ఒక్కరు గృహప్రవేశం 4 సంవత్సరాలు అయింది. ఒక్కరంటే ఒక్కరు గృహప్రవేశం చేయాల మనం పూర్తి చేసింది అయ్యే ఇవ్వలేదు. మరి ఆ చెప్పుకుంటూ పోతే అసలు ఇది చేసింది ఏమీ లేదు. ఎంతసేపు కూడా నేను మరి రెడ్డప్పనాయుడు గారిని ఉన్న చంద్ర గారిని అడుగుతున్నా, మరి జగన్మోహన్ రెడ్డికి రంగుల కంపెనీలు ఏమైనా ఉన్నాయండి? ఎంతసేపు రంగులు పిచ్చి బొమ్మలు పిచ్చి, రంగులు పిచ్చి బొమ్మలు పిచ్చి, వాళ్ళకేశారు, చెట్లు చేశారు, పొట్లకి వేశారు. ఇంకా మొహాలు చేసుకున్నారో లేదో నాకు తెలియదు. మరి బురకాలు ఏమన్నా చేసుకుని వస్తున్నారేమో. ఇవన్నీ కూడా ఆలోచించండి. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఓటేస్తే అడుక్కోవటం చెప్పకూడదు ఉంటే దాని మీద ఆడి బొమ్మ ఉండాలి. ఆడి బొమ్మ ఉండాలి. ఆడి బొమ్మ లేకపోతే ఏముండదు. ఆడి మన బాబు ఆశ్రయిస్తే, మన బాబు ఆశ్రయిస్తే దిష్టి బొమ్మలను ఆడి బొమ్మను తీసుకోవాలి. జగన్నే మన నమ్మకం అంట. పేరుకి నమ్మకం. మళ్ళీ జగన్నే ఈ రాష్ట్రానికి కావాలంట. ఇప్పుడుగా అల్లల్లాడి చచ్చిపోతున్నారు. వ్యాపారస్తులు బాగున్నారా, రైతు బాగున్నారా, మందు తాగేవాడు బాగున్నారండి. 5 నిమిషాల్లో తీసుకొస్తా ఇక్కడికి. నాకు సిద్ధపించండి. మీ వల్ల అవుతో ఒక్కసారి మనం వస్తే 7 సంవత్సరాల దాకా ఇసుక తోడుకోవచ్చు. దాన్ని బంగారం లాగా దోషించారు. మైను, ల్యాండ్, శాండ్, వైను అన్నిటి మీద దోషించారు. మహిళా సోదరిమణులారా, ఇంకా మాట్లాడండి, చాలా ఉండే. ఎన్నికల క్యాంపెయిన్లో నాయుడు గారు, చంటి గారు వస్తారు, ఇంకా చెప్తారు విషయాలు. ఇంకా నేను మాట్లాడుతున్నాను తిడతారు. అందుకనే నేను దయవుంచి శిరస్సు నమస్కారం చేస్తున్నా. ఇవన్నీ కూడా దూతగట్టు మాటలో చాలా మంది వస్తున్నారు. ఎవరో వాలంటీర్లు ఏమన్నారు, మీకు పథకాలు రావు అవి అన్నారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎత్తినప్పుడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారు ఇచ్చిన పథకాలు ఏమన్నా రద్దు చేశారు. కన్నా బాబు లాంటి పథకాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి వచ్చే ఎన్నికల్లో మీరు 2 ఓట్లు ఇప్పుడు దాకా బటన్ పెట్టారు. ఆ బటన్ ఎక్కి వెండి అలాగే బీజేపీ పుష్పం కాదు ఉండేది సైకిలే. ఇవన్నీ మీరు ఆలోచించుకుని సైకిల్ గుర్తుకు ఓటేయండి. బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని మనం ఉంటారో తీసుకొస్తాం. మీకు నాయుడు గారు కానీ, చంటి గారు కానీ మీ యొక్క డ్యూటీల్లో వచ్చి పాదయాత్ర చేసేప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ నెత్తని నిలబెట్టి మీరు మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు వృధా చేసుకోవద్దు. దయవుంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకున్నాను. ఈరోజు గత 5 సంవత్సరాల కిందట అంటే బరేడ్ బుజ్జి గారు ఎమ్మెల్యే చేసినప్పుడు ఏలూరు నియోజకవర్గం ఎలా ఉందో, ఇప్పుడు ఉన్న 5 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే గారు చేసినప్పుడు ఏలూరు నియోజకవర్గం ఎలా ఉందో అనేది మీ కండక్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి అంటే బరేడ్ బుజ్జి గారు చూపించారు. మన ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలో అనేది ఆ రోజు బరేడ్ బుజ్జి గారు మన క్లారిటీగా చూపించారు. తర్వాత వచ్చిన 5 ఏళ్లలో ఈయన చూపించారు. రోడ్డుకి ఉన్న రోడ్డుకి దాని మధ్య డివైడర్ వేసేసి దానికి ఒక పోల్ పెట్టారు. రోడ్డు వెడల్పు చేసింది లేదు. మీరు చూసారుగా ఇదే పక్కన ఉన్న తూర్పీ రోడ్ లో ఎంత వెడల్పు చేశారు. ఒకప్పుడు ఒక ఆటో వెళ్ళాలనుకుంటే ప్లేస్ ఈ రోజు 2 లారీలు వెళ్తున్నాయి. అటువంటి వెడల్పు రోడ్లు వెడల్పు చేసి అభివృద్ధి చేశారు. అటువంటి అంతకన్నా మించి అభివృద్ధి చంటి గారు చేస్తారని చెప్పి మేము ఈ రోజు ఆశిస్తున్నాం. రేపు పొద్దున్న ఈయన ఎమ్మెల్యేని గెలిపించుకుంటే రెడ్డప్పనాయుడు గారు ఉన్నారు. మీకు గతంలో చాలా హామీలు ఇచ్చి ఉన్నారు. కానీ దురదృష్టం పొత్తు ధర్మం ప్రకారంగా ఎవరికో ఒకటి దక్కుతుంది. అది దక్కిన తర్వాత ఇద్దరు కూడా కలిసి ఈ రోజు మీకు ఏదైతే హామీ చేశారో వీళ్ళిద్దరూ కూడా దాన్ని నెరవేరుస్తారు. రేపు పొద్దున్న ఏదైనా సమస్య ఉందంటే పక్కన ఉన్న రెడ్డప్పనాయుడు గారు మీకు అందుబాటులోనే ఉంటారు. ఆయన వల్ల కాకపోతే చంటి గారు కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఎవరు కూడా ఇక్కడ 3 ద్వారాలు 4 ద్వారాలు నలుగురిని దాచుకుని వెళ్ళాలి అనేది ఇక్కడ ఏం లేదు. డైరెక్ట్ డోర్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరైనా డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. అలాగే రేపు మీకు 2024లో నిన్నటి వరకు ఇద్దరు నాయకులు కూడా పోరాటం చేశారు. ఆ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయించి ఈ రోజు మనం సుఖమైన ప్రయాణం చేసే విధంగా చేశారు. అలాగే దేశంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు మన ఇళ్లలో మనం ఇంత ప్రశాంతంగా కూడా మన దేశంలో రావడానికి ఇష్టపడలేదు. అంటే నరేంద్ర మోడీ గారు లాంటి నాయకులు మన దేశంలో ఉండాలి. అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఒక పొత్తు ధర్మం కోసం ఈ రోజు పొత్తు పెట్టుకున్నారు. అమ్మా మాటికి చెప్తారు చంద్రబాబు నాయుడు ఒంటరిగా రాలేకపోతున్నారు. అమ్మా ఆంజనేయ స్వామి తోడు లేకుండా సీతాదేవుని లంకని తీసుకురావడానికి, సీతాదేవుని తీసుకురావాలంటే ఆంజనేయ స్వామి తోడు లేకుండా
లంఘించేశారు. అటువంటి శ్రీరామచంద్ర ప్రభుకి ఒక మనిషి పక్కన తోడు కావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి పక్కన తోడుగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము అందరం కూడా ఉత్తగంటంతో తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేడీస్ ఇక్కడ ఎదురున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తట్లేదు, మాట్లాడట్లేదు అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఓకే, రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి మన బడేటి చంటి గారిని మనం ఎందుకు గెలిపించుకోవాలనేది ఒక్కసారి ఆయన్ని మనం 2019లో ఎన్నుకున్నాం, 2024 ప్రభుత్వం ఆయన పరిపాలించారు. ఆయన్ని మీలో ఎవరైనా ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారా? చెప్పండి అమ్మా. ఒక 5 గదులు ఉంటాయి, ఆ 5 గదులు అవతల ఆయన ఉంటాడు, మీరు వెళ్తారు, మిమ్మల్ని సీసీ కెమెరాల నుంచి లోపల నుంచి చూస్తాడు. పేదవాళ్ళు ఎవరైనా సమస్యల కోసం వచ్చారంటే వాళ్ళని పలకరించేది లేదు. రేపు రాండి, ఎల్లుండి రండి, లేకపోతే ఆయన ఊళ్ళో లేదు సమాధానం. అదే ఆయనకి మూటలు ఇచ్చే నాయకులు ఎవరైనా, బడా కాంట్రాక్టర్లు ఎవరైనా వెళ్తే మాత్రం వెంటనే సీసీ కెమెరాలను చూస్తారు, వెంటనే లోనికి పిలుస్తారు, వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్. అంటే పేద ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఇష్టం లేని నాయకుడు, పేద ప్రజలకి అండగా ఉండటానికి ఇష్టం లేని నాయకుడిని మనం ఇప్పుడు వరకు చూసాం. మన బడేటి బుజ్జి గారు మీకు అందరికీ తెలుసా అమ్మా? చెప్పాలి మీరు ప్రతిదానికి కూడా తెలుసు కదా. ఆయన ఎప్పుడు ఎలా ఉండేవారు? 6 గంటలకల్లా మీకు అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళా? మీ సమస్యల పరిష్కారం కోసం మీరు వస్తే వెంటనే ఆయన వచ్చేవాళ్ళ లేదు చెప్పండి. అంటే నిత్యం ప్రజలతో ఉంటూ ఆయనకున్నటువంటి మొత్తం సర్వశక్తులు ఒడ్డి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి బడేటి బుజ్జి గారు ఆయన బాటలో 2019 నుంచి ఆయన ఓడిపోయినప్పటి నుంచి కూడా బడేటి చంటి గారు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మీకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల కోసం నిత్యం పరితపిస్తూ 250 రోజులు వివిధ డివిజన్లో పాదయాత్ర చేసినటువంటి మన బడేటి చంటి గారిని గెలిపించుకోవాలా అక్కర్లేదా? మీ అందరి సమస్యల పరిష్కారం కోసం బడేటి చంటి గారికి ఓటేయాలా? మీరు వేయాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మోసపు మాటలు చెప్తున్నాడు. ఏంటది? మేనిఫెస్టో అమలు చేశాను అని చెప్తున్నాడు తొందరగానే. అంటే మన ఎంపీ గారు దగ్గరలోనే ఉన్నారు, ఆయన వస్తారు కదా అని చెప్పేసి నేను చెప్తున్నా విషయాలన్నీ కూడా. ఓకే, అయితే రేపు ఈ ఆడనాని గారిని మనం ఎలా ఓడించాలంటే, ఎందుకు ఓడించాలంటే ఆయన మన నియోజకవర్గ ప్రజలకి ఏమీ చేయలేదు కాబట్టి, నియోజకవర్గ ప్రజలకి ఏమీ చేయలేదు. నేను పెళ్లి చేసుకుని రాగా నా కొడకల్లారా సంబంధం చూడండి అంటున్నాడా? కరుణానిధి గారు 80 సంవత్సరాల వరకు కూడా పరిపాలన చేశాడు. మమతా బెనర్జీ గారు 72 సంవత్సరాలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు 82 సంవత్సరాలు చేశారు. బీజీ పట్నాయక్ గారు చేశారు. వీళ్ళకి కళ్ళు పోయి నా కొడుకులకి నిద్రల పట్టగడుస్తున్నారు. ఇప్పుడు సభను ఉద్దేశించి మాజీ మార్కెట్ చైర్మన్ సోదరుల పూజా నిరంజన్ గారిని 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, అంటే ఈ రాక్షస పాలనే రావణాస పాలనే అంతమందించడానికి మరి ఇక్కడికి వచ్చిన రామలక్ష్మణ్ లాంటి బడేటి చంటి గారికి, రెడ్డి అప్పలనాయుడు గారికి మా అందరి తరఫున స్వాగతం పలుకుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వేర మహిళలు, ఇప్పుడు ఇచ్చేసిన సోదరి సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో ఒక అవకాశం అడిగిన జగన్మోహన్ రెడ్డి ఓటేసినందుకు ప్రతి ఒక్కరు ఎంతగా బాధపడతారంటే 2014 నుంచి 19 దాకా ఇక్కడ ఉన్న సోదరిమలందరూ కూడా దాదాపుగా కష్టపడి పనిచేసే ఏరియా కాబట్టి మీ అందరికీ ఆ రోజున ఇసుక ఉచితంగా ఇచ్చి మీకు ఉచిత పనులు కల్పించినప్పుడు మరి అందరికీ ఆ రోజు పనులు ఉన్నాయా లేదా చెప్పండి అమ్మా. ఆ రోజు మీకు పనులు ఉన్నాయా లేదా? మరి ఈ రోజు మీకు పనులు ఉన్నాయా? కానీ అందరూ చెప్తున్నారు అంతేగా, మాకు పనులు లేవు అంటున్నారు. మీకు పనులు లేకపోతే కారణం పనికి మనకి ఓటేసామని తెలుస్తున్నారు కాబట్టి మరి పనులంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మళ్ళీ గెలిపించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ గంటలు కట్టున్నారు. ఈ రోజున ఆయన బస్సు యాత్ర చేస్తుంటే ఏ ఒక్క మనిషి సహకరించబోతే నారా చంద్రబాబు నాయుడు గారు మందు గండమందుతున్నా కూడా లక్షలాది మందిగా వచ్చి
రాష్ట్రం చూస్తున్నారంటే మళ్ళీ భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయన వస్తేనే మా జీవితాలు బాగుంటాయని అందరూ ఆలోచన చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం బాగుంటాకి ఆయన కూడా చేయి కలిపి రాష్ట్రానికి కావాల్సిన పదవులు కాదు అభివృద్ధి ప్రజా శ్రేయస్సు అని చెప్పి వారందరూ కూడా కలిసి మళ్ళీ రాష్ట్రానికి అబద్ధానికి ముందుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3,000 పెన్షన్ రూపాయలు ఇస్తానని చెప్పి 250 భిక్షగాడికి వేసినట్టుగా పెంచుకొచ్చాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే సూటిగా చెప్తున్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటారని చెప్పిన కనుక మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభ్యులుగా మనం చేసుకుంటాం. మరి ఈ రోజున ఆ 3,000 పెన్షన్కి ఎన్ని మొదలు పెట్టారమ్మా? 300 యూనిట్లు వస్తే మీకు 3,000 పెన్షన్ రాదంట. చాలా మంది అక్క చెల్లెమ్మని చెప్తున్నారు ఇంట్లో వాళ్ళకి, నాన్న వరంగల్లో లైట్ తీసి నాన్న గదిలో లైట్ ఆడితే 3 యూనిట్లు వస్తే 300 యూనిట్లు వస్తే మనం పెన్షన్ రాదన్నారు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను ఆపాల్సింది లైట్ కాదు ఫ్యాన్ స్విచ్ అని. ఫ్యాన్ స్విచ్ అంటే మనకి అన్ని జరుగుతాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని నాశనం చేస్తే మనందరి జీవితాలు బాగుంటాయి. భవిష్యత్తులో మీరు అందరూ దేవాలయాలు రాష్ట్రాలు కాపాడంటే మీరు గుళ్ళో మొక్కినప్పుడు ఆ గుళ్ళో నోట్లేసి మొక్కుతారు. మరి మన రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి మొక్కోవాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం. సభాధ్యక్షులు పెద్దలు సూర్యేంద్ర రత్న గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి సోదరులు పెద్దలు పడేటి చంటి గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ కార్పొరేటర్ సోదరిమణులకు సోదరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు ప్రసాద్ గారు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నరేష్ గారు, మరి వేదికను అలంకరించినటువంటి టౌన్ నాయకులు జనసేన టీడీపీ నాయకులకు, ఇప్పుడు హాజరైనటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, ఇక్కడ హాజరైనటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే ఇక్కడ ఒక మీటింగ్ మనం పెట్టుకున్నాం ఈ ఏరియాలో. దేనికంటే ఎలయన్స్ అనేది కూటమి అనేది ఏర్పడిన తర్వాత 2 ఉన్నా 3 ఉన్నా ఒక్కరికే దాంట్లో సీట్ వస్తుంది. సంటి గారికి రావటం మాకు ఇబ్బంది కాదు, కానీ అధిష్టానం సరైనటువంటి రీతిలో స్పందించలేదు. దానికోసమే మన యొక్క ఆవేదనని నిరసనని ప్రభుత్వానికి పార్టీకి తెలియజేయాలన్నటువంటి ఆలోచనలోనే మొన్న మన విజయ సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటం జరిగింది. తదుపరి మరి పవన్ కళ్యాణ్ గారు పిలవటం, ఆఫీస్కి వెళ్ళటం, వారు ఒక ఎక్స్పీరియన్స్ అనేది మరి బలంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ఒక మంచి మనకు కష్టపడినటువంటి నాయకుల కార్యకర్తలకు మీకు మంచి గుర్తింపునిస్తామని చెప్పడం. తదుపరి ఎందుకంటే మొదటి నుంచి సంటి గారు మేము 2-3 మీటింగ్లు వేసుకుంటాం, వాళ్ళకు కూడా చెప్పాం మా పార్టీని సరైనటువంటి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం కలిసి పనిచేద్దాం, సీటు విషయం లేనటువంటి అభ్యంతరాలు ఇబ్బందులు లేవని చెప్పేసి చాలా స్పష్టంగా మేము మాట్లాడుకుంటాం జరిగింది. తదుపరి మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సంటి గారు కూడా వారి పార్టీ నుంచి కూడా మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తామని చెప్పడం. తదుపరి మనం ఈ యొక్క కార్యాచరణని మరి గత 3-4 రోజులుగా కార్యాచరణని జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారు చేస్తున్నటువంటి పాదయాత్రలో పాల్గొని ప్రజల్ని చైతన్యపరచాలి. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజలందరూ కూడా చీకట్లో మగ్గేటువంటి పరిస్థితిలో చైతన్యపరచాలి, ఈ రాష్ట్రానికి వెలుగునివ్వాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలకి ఒక మంచి సమాజాన్ని అందించాలి, వారి జీవితాల్లో ఒక భరోసానివ్వాలి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఇటు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎలయన్స్ గా ఏర్పడి మనమిద్దరమే కాదు ఈ కేంద్రం కూడా మనకు సపోర్ట్ ఉంటే గానీ మన ఆంధ్ర రాష్ట్రం దాదాపు 30 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వెనక్కిపోయింది. దాన్ని మనం మెరుగుపరచాలి, సరైనటువంటి సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలంటే ఇటు కేంద్రం నుంచి కూడా మనకి సపోర్ట్ కావాలని మరి బీజేపీ పార్టీ యొక్క 3 కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఏదైతే
ఒక మాఫియా లీడర్స్ పరిపాలన చేస్తా ఉన్నారు. ఆ మాఫియాని ఇంటికి పంపించాలంటే ఒక సమిష్టిగా పార్టీలు పక్కన పెట్టి, వర్గాల్ని భేదాలని పక్కన పెట్టి సమిష్టిగా ప్రతిఘటించి తిరగబడితే గానీ ఆ బందిపోట్లు నివారించలేం. ఆ రకంగా ఈ రోజున రాష్ట్రం మీద బందిపోట్ల పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, పేదాభి వర్గాలు గొంతు నింపాలి, ప్రజలను చైతన్యపరచాలి. ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క చీకటి పరిపాలనని అంతమొందించాలి. ఈ రాష్ట్రంలో వెలుగునివ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కొత్త ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపార వాణిజ్య రంగాలు పెంపొందించాలి. ఒకవైపున వ్యవసాయ రంగాన్ని మనం మెరుగుపరచాలి, వైద్య రంగాన్ని, వైద్యాన్ని మంచిగా పుట్టుదలను కూడా అందించేటువంటి పరిస్థితి రావాలి. మనం ఇస్తున్నటువంటి, మనం కడుతున్నటువంటి, ప్రజలు కడుతున్నటువంటి వివిధ రూపాల్లో కడుతున్నటువంటి ట్యాక్సీలన్నీ కూడా దాన్ని పొదుపు చేసి ఇంకా సంపదను సృష్టించి అదంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రజలందరూ కూడా అందించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున ఒక కోట మీద ఏర్పడింది. మరి 5 సంవత్సరాలు మనం చూసాం, ఎక్కడ చూసినా ఒక రోడ్డు వేసినటువంటి పాపం లేదు. మనం చూసాం ఎక్కడికక్కడ తవ్వేసి గుంతలమయంగా వదిలేసినటువంటి పరిస్థితి. మనం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎంపీపీ అయిన తర్వాత బడేటి బుచ్చి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ రోడ్లన్నీ కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. ఎక్కడా కూడా ఏ ఏరియాలో రోడ్లు లేదనేటువంటి పరిస్థితి లేకుండానో మనం ఆ రోజున రోడ్లు వేసుకోవడం జరిగింది. ఈరోజు వాటర్ చూస్తే ఎప్పుడు వాటర్ వస్తుందో, ఎప్పుడు రాదో, ఎవరిని అడగాలో, దానికి ఎవరు బాధ్యులో అనేటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలంతా ఉన్నారు. ఈ రోజున 7 విలేజీలు ఈ యొక్క కార్పొరేషన్లో విలీనం చేసినప్పుడు కూడా మరి గోదావరి జలాలను అందిస్తామని మరి మన దగ్గర సంవత్సరానికి ఒకసారి పన్ను కట్టేటువంటి వాళ్ళ దగ్గర 6 నెలలకి ఈ రోజున వాటర్ ట్యాక్సీ కానీ, ఇంటి పన్ను కానీ 6 నెలలకి మన దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తా ఉన్నారు. ఆ ఇంటి పన్ను కూడా 15% పెంచి మన ఇంటి ఒక యాల్యూషన్ బట్టి పన్నులు వేసి ఈ రోజున మన ముక్కు ఈ రోజు ప్రజాధనాన్ని పెట్టి ప్రజల భాగస్వామితో కట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే టిక్కో ఇల్లులో అంతా పూర్తి అయిపోయిన తర్వాత మొన్న కళ్ళ వేసుకొని ఇచ్చేసిన ప్రజలకి, పేద ప్రజలకి చాలా సంతోషించాలి. తెలుగుదేశం పార్టీ నుంచి వారు కానీ మేము కానీ చాలా సార్లు దాని మీద నిరసన తెలియజేయటం, కార్యక్రమాలు చేయటం, కలెక్టర్కి రిప్రజెంటేషన్ అవటం, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ఇచ్చిన, మా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తా వచ్చాం. ఈ రోజు ఎక్కడా కూడా ఏలూరులో మనం చూసినట్లయితే ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ జూట్ మిల్లు, ఆ జూట్ మిల్లు మూతపడిపోతే కనీసం దున్నపోతు మీద వర్షం పడినట్లుగానే వ్యవహారం చేశాడు స్థానిక ఎమ్మెల్యే. ఎక్కడా కూడా దానిపైన పట్టించుకున్నటువంటి సమస్య లేదు, సందర్భం లేదు. ఇంకొక జూట్ మిల్లు ఉంది, అది కూడా రేపో మాపో మూసేటువంటి పరిస్థితి. ఈ హెడ్ క్వార్టర్ లో కనీసం అట్లాంటి జూట్ మిల్లు లాంటి ఒక 5-6 ఫ్యాక్టరీలు ఉంటే గానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ రోజున గెలిచినటువంటి ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి డిప్యూటీ సీఎం గా ఉండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన ఎక్కడా కూడా ప్రజల యొక్క సమస్యల పట్ల గాని, ఈ నియోజకవర్గానికి మనం ఏదైనా నూతనంగా ఒక ఇండస్ట్రీ తీసుకొస్తాం, పేద ప్రజలకు ఏదైనా అనేటువంటి పరిస్థితి లేదు. ఏలూరులో చూసుకుంటే ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి అంటే 2008లో శాంక్షన్ అయినటువంటి డిగ్రీ కాలేజీని నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి రోజున రాష్ట్రంలో ఉంది. ఒకవైపున నిత్యావసర ధరలు చూస్తే 100కు 300% నిత్యావసర ధరలు పెరిగినాయి అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కొనేది మీరే కనుక. మగవాళ్ళు ఎవరో పచారీ షాపుల దగ్గరికి వెళ్ళాం, మీకే తెలుసు. నూనె రేట్లు ఏ రకంగా పెరిగినాయి, పప్పులు ఏ రకంగా పెరిగినాయి, ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి పరిస్థితి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు మరి రామారావు గారు వచ్చిన, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు రామారావు గారు, లేదా చెన్నారెడ్డి గారు మొదలుకొని జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి చూస్తే మనకి బీసీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి, మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి. ఎవరైనా చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే, ఒక 4-5 ఉపాధి కల్పించాలంటే చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి ఉండేది. వాళ్ళ వారం రోజుల్లో 10 రోజుల్లో మన ఒక అవసరాలకి, ఖర్చులకి అయిపోతే తప్పించి తర్వాత పడేటువంటి ప్రభుత్వ పార్లమెంట్
అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. మహేష్ యాదవ్ గారు మన ఏలూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వారు మొట్టమొదటిగా మన ఏరియాకి ప్రాంతానికి వచ్చే వారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజున రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కటం, ఎవరైనా దాన్ని వ్యతిరేకించి ధర్నాలు నిరసనలో వ్యక్తం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం, లోన్ వేయటం, ఈ రోజున ప్రజా గొంతుకల్ని నొక్కేటువంటి ప్రక్రియ చాలా బలంగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ప్రజా గొంతుకలు నెక్కకూడదు, ప్రజా సంఘాలు ఉండకూడదు, మేధావి వర్గాలు నోరు విప్పకూడదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంస్కృతి ఏదైతే దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. దాన్ని మనం తిప్పుపట్టాల్సినటువంటి అవసరం సమయం ఆసన్నమైంది. ఈ రోజు సోదరులందరూ కూడా చెప్తా ఉన్నా, మన రాష్ట్ర బడ్జెట్ 2,70,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ఈ 2,70,000 బడ్జెట్ కి 2 లక్షలు మనం అందరం కూడా ఓటు ద్వారా ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఓటేస్తే శాసనసభ్యులు తన ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రి ఎన్నికవుతారు. ఆ ఒక 2,70,000 కోట్లని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని ఇస్తా ఉన్నాం. మన ఓటేమో 500, 1000, 2000, 3,000 రూపాయలు మన ఓటుగా భావించకండి. ఇప్పటి వరకు ఏదైతే ఒక ఛాన్స్ అని మనం జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చామో ఆ ఒక్క ఛాన్స్ తోని 5,500 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాన్ని చీకటమయం చేశారు. ఈ రోజున ఎంపీ అభ్యర్థిగా వచ్చారు. ఎంపీ గారికి మనం ఓటేస్తే ఎంపీ గారిని గెలిస్తే పార్లమెంట్ లో ఈ దేశం మీద ఏదైనా ఒక తీర్మానం చేసి ఇవాళ 45 లక్షల కోట్ల రూపాయలకి ఏదైనా తీర్మానం చేసి దాన్ని ఆమోదించాలంటే ఎంపీ గారికి మనం ఓటేయాలి. అంటే ఈ రోజున ఆసామాసి ఓటు అనేది మన యొక్క జన్మ హక్కు కూడా మరొకటి. ఎందుకంటే చాలా మంది వస్తారు. ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఇస్తున్నటువంటిప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనింగ్ ద్వారా, గ్రైనేడ్ ద్వారా, ఇసుక శాండ్ ద్వారా, లిక్కర్ ద్వారా ఈ రాష్ట్రంలో సకల సంపదని దిగమింగి ఈ రోజున ఒక్కొక్క ఓటుకి 5,000, 10,000 రూపాయలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మళ్లీ గెలిచి మన మీద అధికారాన్ని చెలాయించి రేపు రాబోయే రోజుల్లో మన ఆస్తి కూడా మనం అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. మన ఆస్తులు కూడా తీసుకెళ్లి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. శాసనసభ్యులు శ్రీహరిరావు గారు చైర్మన్ గా చేసి 83లో అకాల మరణం చెందిన తర్వాత ఆయన కుటుంబంలో రాజకీయంలో 10 సంవత్సరాలు ఏకపక్షంగా 10 సంవత్సరాలు వైస్ చైర్మన్ చేసిన ఘనత బడేటి కోటరామారావు బుజ్జి గారిది. తర్వాత 2005లో కార్పొరేషన్ ఎలక్షన్ లో కార్పొరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆర్ఐటీసీ నుంచి గజ్వేల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మంచి మెజార్టీతో కార్పొరేటర్ గా గెలవడం, ఆ కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ప్రజారాజ్యంలో పోటీ చేసి 2009 ఎన్నికల్లో జిల్లాలోనే 2వ స్థానం దక్కించుకున్న ప్రజారాజ్యం సీటు ఏలూరులోనే. 5 లక్షల జీతం, యాక్సిడెంటల్ గా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వడం. మరి అందరికీ కూడా బీసీలందరికీ కూడా మొన్న బీసీ డిక్లరేషన్ లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా బీసీల కోసం మరి డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ కూడా అది ఆమోదయోగ్యమో కాదు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీ అందరికీ కూడా పెన్షన్ ఏదైతే ఉందో 4,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా మళ్ళీ మొదటి తారీఖున. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అల్లరి చేస్తున్నారు, మాకు 3,000 రూపాయల పెన్షన్ ఇంటికే వస్తుంది, రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఎవరని. అంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వస్తుందన్న సంగతి తెలిసిన తర్వాతే
వాళ్ళు అబద్ధం చెప్తారు మీ దగ్గరకు రాదు అని మిమ్మల్ని మళ్ళీ డైవర్ట్ చేయడానికి. మీరు అటువంటి మాటలు ఏమి నమ్మద్దు. తప్పనిసరిగా 4,000 రూపాయలు మీ ఇంటికే పెన్షన్ వస్తుంది. అది కూడా 50 సంవత్సరాలకు వస్తుంది అనేది మీరు అందరూ కూడా గమనించాలి. 50 సంవత్సరాలకే మరి పెన్షన్ 4,000. ఎందుకంటే 45 సంవత్సరాలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి కూడా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ 45,000కి చేయటం అనేది జరగలేదు. మీ అందరూ కూడా తెలుసుకున్నారు. అలాగే మీరు ఏదైతే ఇప్పటి వరకు కూడా మరి ఏలూరు నియోజకవర్గం వచ్చి అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ కలవచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు. అత్యంతలంగా 2014 నుంచి 2019 వరకు. ఎందుకంటే కింద స్థాయి నుంచి నాయకులుగా ఎదిగి ఎమ్మెల్యే అయిన బుద్ధి గారు అవ్వచ్చు, ఎంపీపీగా అయిన రెడ్డప్ప నాయుడు గారు అవ్వచ్చు. ఇద్దరు కూడా ఆ రోజున డెవలప్మెంట్ విషయంలో మంచి శ్రద్ధ వహించడం, పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు కూడా చాలా మంది మీరందరూ కూర్చున్నారు, కాళ్ళకు దోమలు కొడుతున్నాయి, చేతులకు దోమలు కొడుతున్నాయి. ఈ దోమలు చంపేసేయాలి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పేపర్ వచ్చేయాలి మీరందరూ కూడా తప్పనిసరిగా. అది అవునా కాదా అనేది మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాగే ఎమ్మెల్యే నాని గారు, మేము ఇవాటికి ఎన్నోసార్లు గడప గడపకు తిరిగేటాలని ఆయన వచ్చాడు. మేము ఇంటింటికి పాదయాత్ర చేస్తూ జనసేన నాయకులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఇద్దరం తిరగటం మొదలు పెట్టాక ఒక 150 రోజులు అయిన తర్వాత రూపాయలు సచివాలయానికి ఇవ్వటం, దాంట్లో 2 లక్షల కమిషన్ తీసుకుని ఆ 2 లక్షలతో పాదయాత్ర చేశాడండి ఈయన ప్రజాప్రతినిధి. మరి మీకు ఏం చేద్దామని చేశాడు అని మీకు అర్థం కాదా? మీకు వచ్చి హామీ ఇస్తామని కాదు, ఆయనకి 2 లక్షలు వస్తుందా లేదా అన్న కోసం పాదయాత్ర చేశాడు. ఇవాళకి అనేక పర్యాయాలు రెడ్డప్ప నాయుడు గారు, అనేక పర్యాయాలు నేను అవినీతి సొమ్ము మూట కట్టుకున్నాం, అవినీతి చేశామని అనేక పర్యాలు చేశాం. ఏ ఒక్క రోజైనా నేను అవినీతి చేయలేదనేది ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? చెప్పండి, మీకు ఎప్పుడైనా సరే నేను అవినీతి చేయలేదనేది ఏం చేశాడా? ఆయనకి అయింది అనవసరం. మళ్ళీ మాట్లాడితే అవన్నీ రుజువులతో సహా వీళ్ళు బయట పెడతారన్న ఉద్దేశంతో ఏ రోజున కూడా నేను అవినీతి చేయలేదు అనేది లేదు, చెప్పడం అనేది లేదు. ఎవ్వరి దగ్గర కూడా చెప్పలా. అలాగే మీ దగ్గర అందరి దగ్గరికి రావాలి. ఏం చెయ్యాలంటే మీరందరూ ప్రజలందరూ కూడా వెళ్ళాలి. సంఘ చివరికి వెళ్ళాలంటే ఒక పన్నాగం పన్నాడు. మీ అందరికీ రోడ్డు చివరి రోడ్డు వేస్తున్నామని చెప్పి శిలాపలకం ఒకటి వేస్తే మీరందరూ కూడా పూలు దండలు పట్టుకెళ్ళి అమ్మ మన రోడ్డు పడుతుంది అనుకుని మీరు అందరూ వెళ్ళారు. అక్కడ కొబ్బరికాయ కొట్టారు. ఎమ్మెల్యే గారికి అందరూ కూడా హారతలు ఇచ్చారు, వేశారు. కొబ్బరికాయ కొట్టాక ఎవరైనా 1 రోజు 2 రోజుల్లో రోడ్డు మొదలు పెడతారు. దాని మీద కాంట్రాక్టర్ పేరు లేదు. శిలాపలకాలు ఏలూరులో 40 వేశారు. శిలాపలకాలకు ఫోటోలు మిగిలిన తప్పితే మీకు రోడ్డు రాలేదు, మీ ఫోటోలు రాలేదు. మరి ఏమొచ్చినాయి అనేది మీరు అందరూ కూడా చూసుకోవడం జరిగింది. అలాగే అందరూ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. అంగన్వాడీ చేశారు తప్పితే వాళ్ళకి సరైన హామీ ఏమి ఇవ్వలేదు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఏముందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే ఇందాక సోదరుడు రెడ్డప్ప నాయుడు గారు చెప్పినట్టు టిట్కో ఇళ్ళకి అనేక పర్యాయాలు మేమందరం కూడా యాజిటేషన్ జరిగింది. మీ ఇల్లు మీకు ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఇస్తామని చెప్పి మంత్రి గారిని కూడా తీసుకొచ్చి ఒక రోజు నిరసన చేస్తే మంత్రి గారిని తీసుకొచ్చి ఆద్రా బేద్రా ఎన్ని కూడా మీకు 6 నెలల్లోపు అందజేస్తామని చెప్పారు. 6 నెలలు కాదు, 16 నెలలు అయింది, వాళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే మీ అందరి దగ్గర కూడా 35,000 రూపాయలు చొప్పున ఏదైతే జగనన్న కాలనీలో మీ అందరికి కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర కూడా 6,000 మంది దగ్గర 35,000 రూపాయలు చొప్పున వసూలు చేశారు. ఆ 35,000 రూపాయలు ఏమైంది అనేది ఎమ్మెల్యే సమాధానంగా తెలిసింది. ఈ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రానికి న్యాయం చేయాలి, రాష్ట్ర ప్రజలు గెలవాలి అనేది, పార్టీ గెలవాలనేది మేము రకరకాల చెప్పలా, ప్రజలు గెలిపించాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది మీ అందరికీ కూడా ఎప్పుడంతా కోరుకుంటూ మరి ఒక్క 2 నిమిషాలు మరి ఎంపీ అభ్యర్థి అయిన మహేష్ యాదవ్ గారు మాట్లాడతారు. మీరు వేసేది 2 ఓట్లు, ఒకటి నాకు, రెండోది ఎంపీ ఓటు మహేష్ యాదవ్ గారికి. 2 కూడా మీద సైకిల్ గుర్తుకే తొక్కాలి. మీరు ఏదైతే సైకిల్ అనేది ఆరోగ్యానికి ఫ్యాన్ వేస్తే కరెంట్ షాక్ కొడుతున్నా, సైకిల్ తొక్కితే ఆరోగ్యం వస్తుంది. టీ తాగి వెళ్ళండి గ్లాస్ తో, సైకిల్ గుర్తుకు ఓటే. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పెద్దలు చంటి గారికి, జనసేన ఇన్ఛార్జ్ రెడ్డప్ప నాయుడు గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజలకి,
టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు. ఇవాళ ఈ స్టేజ్ మీద ఉండే వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇవాళ మన ఏలూరు పార్లమెంట్ చూస్తే, ఏలూరు కాన్స్టిట్యున్సీ చూస్తే ఇది పల్లెనో సిటీనో అర్థం కాకుండా ఉంది. అంత బాగలేదు, అస్సలు బాగలేదు. మన ఏలూరు సిటీ డెవలప్మెంటల్ కాలేదు అసలు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ 2024 సంవత్సరంలో ఉన్నాం మనం. అమెరికా, లండన్, దుబాయ్, సింగపూర్ ఇట్లాంటి దేశాలు చూస్తే ఎంతో ముందుకెళ్ళినాయి. ఇవాళ మన ఏలూరు ఇంకా డెవలప్మెంట్ లో ఓర్చుకోలేదు. బండ్లు రాలేకున్నాయి లోపలికి, కార్లు తిరగలేకున్నాయి ఊళ్ళలోకి, ఈ రోడ్లలో కార్లు తిరగలేకున్నాయి. ఇలాగుంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇవాళ నేను ఏదైనా పల్లెలు తిరుగుతున్నా, ఇవాళ నేను పార్లమెంట్ అంతా తిరుగుతున్నా, 7 నియోజకవర్గాలు తిరుగుతున్నా. నాకు 20 నిమిషాలు 30 నిమిషాలు పట్టాల్సింది దారి పట్టాల్సింది 2 గంటలు పడుతుంది. రోడ్లు అస్సలు బాలేవు. ఈ గవర్నమెంట్ ఏమైనా అభివృద్ధి చేస్తుంది అసలు? ఈ గవర్నమెంట్ మీకు ఎక్కడైనా అభివృద్ధి చేస్తుందా? మీకు ఈ గవర్నమెంట్ మీకేమైనా అభివృద్ధి చేస్తుందా? ఏమైనా జరిగిందా ఈ ఆయామలో? మీకేమన్నా ఏమైనా మంచి జరిగిందా మీకు ఎవరికన్నా? ఎవరికి ఏం జరగడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకి పాస్బుక్లు ఉన్నాయి. పాస్బుక్ లో ఎక్కడైనా కానీ సీఎం ఫోటో ఉంటుందమ్మా? ఎక్కడైనా సీఎం ఫోటో ఉంటుందా పాస్బుక్లలో? మీ భూములు అమ్మాలంటే, ఇవాళ మీ భూములు అమ్మాలంటే గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకోవాలి. ఇవాళ మీ భూములు మీరు ఆలోచిస్తున్నారా? ఎంత డేంజర్ పర్సన్ తో మీరు అందరూ పోతున్నారో మీకు అర్థం కావడం లేదు. ఇవాళ మీ భూములు అమ్మాలంటే గవర్నమెంట్ చెప్పి అమ్మాలా? మన భూములు మనం అమ్ముకోవడానికి లేదా? ఆ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక్కటే జాగ్రత్తగా ఉండండి. ఈ గవర్నమెంట్ కి మళ్ళీ ఏమైనా గెలిపిస్తే మీరు మీ భూములు గవర్నమెంట్ కి రాసిచ్చినట్లే. ఇంకా మీ భూములు అమ్ముకోవడానికి కూడా ఉండదు. ఇది మీకు తెలియదు. ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. మీరందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మన భూములు, మన ఆస్తి, అది ఎవరండి వాళ్ళ పర్మిషన్ అడిగి మనం అమ్మడానికి? మీరు ఆలోచించండి. మనం వచ్చినాక అది మళ్ళీ 34% చేద్దాం. బీసీ రక్షణ చట్టం మనం వచ్చినాక బీసీ రక్షణ చట్టం చేసి బీసీ రక్షణ చట్టం మనం కూడా ఒక చట్టం తీసుకొని వస్తాం. బీసీలకు బీసీలకు అందరికి కూడా ₹1,00,000 ఇస్తాం. బీసీలు అందరికి కూడా ₹1,00,000 ఇస్తాం. పెళ్లి కానుక ₹1,00,000 ఇస్తాం బీసీకి. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, బీసీ అంటే టీడీపీ అంటే బీసీ. ఇవాళ అలాగే నన్ను ఒక బీసీ యువకుడిని ఇవాళ మీ ముందుకు పంపించారు. మీ అందరికీ బీసీ అందరికీ అండగా ఉంటా. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా. మీ అందరికి అందుబాటులో ఉంటా. మీ అందరికీ అవైలబుల్ గా ఉంటా. మీకు ఎప్పుడైనా కానీ ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రండి. నేను ఇక్కడ ఉంటా. మీ అందరి కోసం నిలబడతా. నేను ఇక్కడే ఉంటా. మీ ఇల్లు కూడా ఇక్కడే కట్టుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జనసేన టీడీపీ బీజేపీ పార్టీ ఐక్యత. నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ నాయకత్వం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది.
RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,